పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా బ్యాచులర్స్ అప్పటికప్పుడు చేసుకోవటానికైనా ఎంతో తేలిగ్గా మరెంతో రుచిగా ఉండే ఎగ్ మసాలా రైస్ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఇది మనకు తయారైపోతుంది. మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకుని దీనిలోకి 2 స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, 1 యాలుక, చిన్న ముక్క దాల్చిన చెక్క, 1/2 స్పూన్ సోంపు వేసుకుని వీటిని కొద్దిగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత 1 ఉల్లిపాయ సన్నటి తరుగు, అలాగే 1 పచ్చిమిర్చి కాస్త పెద్ద ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వచ్చేసి మనకు రంగు మారాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మాడిపోకుండా చూసుకుంటూ వేయించుకోండి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మంటను తగ్గించేసి సన్నని మంటపైకు పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 టొమాటోను సన్నగా తరిగి ఈ టొమాటో తరుగు కూడా వేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ టొమాటో ముక్కలు మగ్గేంత వరకు అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వీటిని మగ్గనివ్వాలి. ఈ టొమాటో ముక్కలు కాస్త మగ్గి మెత్తపడిన తర్వాత దీనిలోకి 1 రెమ్మ కరివేపాకును వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కంటే తక్కువగా గరం మసాలాను వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. 1/2 నిమిషం పాటు దీన్ని ఇలాగే సన్నని మంట మీద వేయించుకుంటూ ఉంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా నూనె పైకి తేలటం మొదలవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ తాలింపును ఒక పక్కకు సర్దుకుని మరో పక్క 2 లేదా 3 కోడిగుడ్లను పగలకొట్టి వేసుకోండి. ఈ కోడిగుడ్లు వేసిన వెంటనే కదపకుండా కాస్త ఉడకనివ్వండి. తర్వాత దీనిపైన 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ అంత ఉప్పు వేసుకుని మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. ఈ కోడిగుడ్లను మరీ ఎక్కువగా కలిపేసి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయేలా కాకుండా కాస్త పెద్ద ముక్కలుగా ఉండేలాగా కలుపుకోండి. ఈ కోడిగుడ్లు ఉడికి చెమ్మ మొత్తం పోయిన తర్వాత ఈ మొత్తం తాలింపును కలిసేలాగా కలుపుకోండి. వేసుకున్న మసాలాలన్నీ ఈ కోడిగుడ్లకు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న 1 గ్లాస్ అన్నంను దీనిలోకి వేసుకోండి. అప్పుడప్పుడు వండిన అన్నం కాస్త మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఇలా ఎగ్ మసాలా రైస్ని చేస్తే ఒక్క మెతుకు కూడా మిగలకుండా అయిపోతుంది. వేసుకున్న అన్నం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఉప్పు వచ్చేసి మనం కోడిగుడ్లలో కూడా కాస్త వేసుకుంటున్నాం కాబట్టి మీ రుచికి తగినట్లుగా చూసి వేసుకోండి. దీన్ని 1 అర నిమిషం పాటు పెద్ద మంట మీద పెట్టుకుని వేగంగా కలుపుతూ చేసుకోండి. అప్పుడు రుచి ఇంకా బాగుంటుంది. ఆఖరిలో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఎగ్ మసాలా రైస్ మనకు తయారైపోతుంది. మరి వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.